హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తిరు డైరీస్. పిల్లలకి జలుబు చేసినప్పుడు, నోరు బాగాలేనప్పుడు వాళ్ళైతే ఫుడ్ సరిగ్గా తినరు కదా. ఆ టైంలో మనం ఏం వండాలని ఆలోచిస్తూ ఉంటాం. ఆ టైంలో మా పిల్లల కోసం నేను చేసే సింపుల్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ అండి, కుక్కర్లో చేసేయచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. ఇది అసలు స్పైసీగా ఉండదండి. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి స్పైసెస్ అన్నీ కొంచెమే వేస్తాను. అలాగే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మనం ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ముక్కలు కూడా చాలా మెత్తగా అయితే ఉడుకుతాయి. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఇలా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకుందాం. స్పైసెస్ అనేవి మీ పిల్లలకు తగ్గట్టుగా అయితే మీరు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు స్పైస్ని ఇష్టంగా తింటారు, కొంతమంది అయితే తినలేరు కదా. ఇలాగా పచ్చిమిర్చి, ఉల్లిపాయను అయితే సన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల పులుసులో బాగా కలిసిపోతాయండి. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది కదా. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే మనం బాగా ఫ్రై చేసినప్పుడు బాగా వేగుతాయి. అలాగే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన పని లేదండి, మనం పులుసు కదా చేస్తుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవైతే వేసేద్దాం. సాల్ట్ అయితే వేసేసి బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి మన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. ఇవి వేగేలోపు మనం టమాటాలు అయితే కట్ చేసుకుందామండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇట్లాగా టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ముచ్చుకలు అయితే తీసేయండి, అవి అసలు కుక్ అవ్వండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు కూడా మనం చాలా తక్కువే వేస్తామండి ఈ కర్రీలో. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగాయి కదా, టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత కలుపుకుందాం. టమాటా ముక్కలు ఇక్కడ మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాం. ఈ చికెన్లోకి కొంచెం ఉప్పు అయితే వేసాను, కళ్ళుప్పు వాడుతున్నానండి నేను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ కూడా చాలా త్వరగానే అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఈ కర్రీలో నేను పుదీనా ఒక్కటే వేస్తున్నానండి, కొత్తిమీర వేయట్లేదు. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక టిప్ అయితే చూపిస్తాను. మనం పుదీనాని ఇలా ఒలుస్తాం కదా, ఈజీగా ఎలా ఒలవాలో చూపిస్తాను. ఈ టిప్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతానండి. ఇట్లాగా ఒక్కొక్కటి పట్టుకొని ఇట్లా వెనక్కి అయితే లాగేయాలి ఆకులన్నీ, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి తెగకుండా. ఇది చాలా ఈజీ మెథడ్. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు వెనక్కి లాగేస్తే ఆకులన్నీ తొందరగా వచ్చేస్తాయి. ఇంకా పైన ఆకులు అయితే వెంటనే ఒలిచేసుకోవచ్చు, అంతవరకు ఒలిచేస్తే సరిపోతుంది. మీరు మీ పిల్లల కోసం చికెన్ కర్రీని ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇలా అయితే పుదీనాని ఒలిచేసుకుందాం. పుదీనాని నేను ఒక హ్యాండ్ఫుల్గా అయితే తీసుకున్నానండి, ఇదైతే సరిపోతుంది. మనం హాఫ్ కేజీ కదా చికెన్ తీసుకుంది. ఇప్పుడు మూత తీసి మన చికెన్ అయితే ఒకసారి కలుపుకుందాం. ఇలా 2-3 సార్లు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. హాఫ్ వరకు మన చికెన్ అయితే కుక్ అవ్వాలి, ఎందుకంటే మనకి చికెన్ మెత్తగా కుక్ అవ్వాలి కదా. పుదీనాను కూడా కడిగేసి పక్క అయితే పెట్టేశాను. ఇప్పుడు మూత తీసి మన చికెన్ అయితే చూసుకుందామండి. చికెన్ కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసేస్తున్నాను. కారము నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. మీరు మాత్రం మీ పిల్లలు ఎంత స్పైస్ అయితే తింటారో అంతవరకే వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే కలిపేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ అయితే కర్రీలో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది పులుసు కదా. మీరు మాత్రం అసలు మిస్ చేయొద్దండి పుదీనాను మాత్రం. పుదీనా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా నీళ్ళు అయితే పోసేసుకుందాం. మన కర్రీ ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చిందండి. ఇలా నీళ్ళు అయితే పోసుకొని ఈ స్టేజ్లో ఉప్పు, కారం అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు అయితే వేసాను సరిపోకపోతే. దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇంతేనండి, ఇంకే స్పైసెస్ అయితే వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం కుక్కర్కి గ్యాస్ కట్ అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ అయితే పెట్టుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా 3 విజిల్స్ అయితే రావాలి.
ఇంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి మన కర్రీ అయితే అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలండి, ఎందుకంటే మనం పులుసులాగా చేస్తున్నాం కదా. పిల్లలు అన్నంలో కలుపుకొని తిన్నా కానీ బాగుంటుంది. జలుబు చేసినప్పుడు కానీ, ఏదన్నా నోరు బాగోనప్పుడు కానీ ఇట్లా పులుసుగా తింటే చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.